హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి. వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి అన్నమాట. ఇంకా వీడియో అయితే నిన్నటిదంటే దీని ముందు వీడియో అనమాట. నేను ఉదయం పెట్టాను. ఆ వీడియోకి ఇది కంటిన్యూ అనమాట. ఈ వీడియో బ్లౌజు హ్యాండ్ ఇంతవరకు స్టిచ్ చేశాను. ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకొక వీడియో అయితే చేసి పెడుతున్నాను. మొత్తం హ్యాండ్ మొత్తం స్టిచ్ చేస్తానేమో హ్యాండ్ మొత్తం కలిపి ఒక వీడియో పెట్టేసుకున్నాను. హ్యాండ్ వీడియో ఒక్కటే అనుకున్నా, కానీ హ్యాండ్ మొత్తం కుట్టడానికి నాకు టైం కుదరలేదు. ఇంకా వీడియో తీసుకోవడానికి కూడా టైం కుదరలేదు. అందుకని చెప్పేసి అది ఎందుకో కారణం కూడా నేను చెప్తాను. అందుకని చెప్పేసి దాన్ని కొంచెం నా మాట్లాడుతా దాంట్లో సగం హ్యాండ్ కుట్టాను, దీంట్లో సగం హ్యాండ్. ఇప్పుడు ట్రెండ్లో ఉన్న హ్యాండ్ అనమాట. ఇది వచ్చేసి నేను ఆల్రెడీ ముగ్గురికి స్టిచ్ చేశాను. ఒకళ్ళకి ఇంకో ముగ్గురులో ఒకరికైతే అంతకుముందు కూడా ఒకసారి పెట్టానంట. నాకైతే గుర్తులేదు. కుడుతుంటాం కానీ ఎవరికి ఏ మోడల్ పెట్టామా ఎప్పుడు పెట్టామా అవన్నీ నాకు గుర్తుండవు అనమాట. ఎప్పటికప్పుడు అనుకుంటా ఫొటోస్ తీసుకుందామని. ఎందుకు అబ్బా యూట్యూబ్లో కొడితే వస్తుంటాయి కదా. ఎందుకంటే మన దగ్గరకు వచ్చిన కస్టమర్స్ కూడా ఫొటోస్ అడుగుతుంటారు అనమాట. ఏ మోడల్ పెట్టాలంటే మీ దగ్గర ఫొటోస్ ఉంటే చూపించండి అంటారు. వాళ్ళు అడిగినప్పుడు అనుకుంటాను, వాళ్ళు అడిగితే యూట్యూబ్లో ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళి మనకి వాళ్ళకి కావాల్సిన మోడల్ చూపిద్దాంలే, మీకు ఏది కావాలన్నా. లేదంటే వాళ్ళకి చెప్తానమాట, మీరు తీరిగ్గా టైం చూసుకొని యూట్యూబ్లో చూసుకొని నాకు పెట్టండి, మీరు ఏ మోడల్ అడిగినా పెడతానని. నేను అట్లనే ఎవరు ఏ మోడల్ అడిగినా ఖచ్చితంగా పెడతానమాట. మనకి కాకపోతే కొంచెం లేట్ అయినా, ఫస్ట్ టైం స్టిచ్ చేస్తున్నా కూడా ఆ మోడల్ లేట్ అయినా సరే దాన్ని కొంచెం నిదానంగా ఆ కస్టమర్స్ ఏ డిజైన్ అడిగితే ఆ డిజైన్ అయితే కంపల్సరీ పెడతాను. దానికి కావాల్సిన, కాకపోతే ఇక్కడ నాకు రిస్క్ ఏంటంటే కుట్టడం కూడా రిస్క్ కాదు, దానికి కావాల్సిన మెటీరియల్స్ మనం వెళ్ళి తీసుకొచ్చుకోవాలి. మాకు ఇక్కడ దగ్గరలో దొరకవు, చీరాలు వెళ్ళాల్సిందే. ఏదన్నా చిన్న చిన్న లేసులు వరకు అయితే దొరుకుతాయి. హాఫ్ పట్టు కూడా దొరకదు. హాఫ్ పట్టు 1-2 షాపుల్లో అమ్ముతారు కానీ క్వాలిటీ బాగోదు అనమాట. నాకు అస్సలు నచ్చదు. క్లాత్ కూడా ఫోల్డ్ అవ్వడానికి కొంచెం స్టిఫ్గా ఉంటుంది అనమాట. గట్టిగా ఉండటం వల్ల మనకి ఇది మోడల్కి పెట్టే క్లాత్ ఏంటంటే మనం ఎలా ఫోల్డ్ చేస్తే అది అలా ఫోల్డ్ అయితేనే మనకి ఆ ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. వాళ్ళు మనకి ఇచ్చే వీటిలో చాలా రకాలు ఉన్నాయి. హాఫ్ పట్టు క్లాత్లో చాలా రకాలు ఉన్నాయి. తక్కువ రకమే అంటే మనకి మీటర్ 100 తీసుకుంటారు. ఎంత తక్కువ రకమైన అట్లా స్టిఫ్గా ఉండదని ఇప్పుడు నేను స్టిచ్ చేసేది కూడా మీటర్ 100 అనమాట. ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు చీరాల్లో, ఓన్లీ మ్యాచింగ్ సెంటర్ అనమాట వాళ్ళది. తన దగ్గర అయితే 100 నుంచి 250, 300 దాకా కూడా ఉన్నాయి అనమాట. క్వాలిటీస్ అనమాట. కొన్ని కలర్స్ మ్యాచింగ్ అవ్వు, మన క్వాలిటీని బట్టి మ్యాచింగ్ అవుతాయి. వాళ్ళ దగ్గర అన్ని రకాలు ఉంటాయి. అయితే 10 పాయింట్లైనా ఇస్తారనమాట. మనం మీటరే తీసుకోవాలి. నేను చెప్పే షాప్లో మ్యాచింగ్ సెంటర్లో అయితే 10 పాయింట్లైనా ఇస్తారు. కలరు కరెక్ట్గా చూసి తనైతే ఇస్తాను అనమాట. అక్కడ లేడీ ఉండిద్ది, ఆమె చాలా ఫ్రెండ్లీగా ఉండిద్ది. ఎక్కువ అసలు అక్కడికి వెళ్ళడానికి ప్రాబ్లం ఏంటంటే ఒక గంటన్నర మనం వెయిట్ చేయాలన్నమాట. ఎందుకంటే అంత రష్గా ఉండిద్ది అక్కడ. మనకి ఏ క్లాత్ కావాలన్నా, ఏ కలర్ కావాలన్నా, లేస్లు కానీ ప్రతి ఒక్కటి దొరికిద్ది. చాలా రకాల క్లాత్లు అయితే ఉంటాయి. దాని మళ్ళీ రేట్లు కూడా ఉంటాయి. అంటే రీజనబుల్ రేట్లనే, రీజనబుల్ అంటే ఆ క్లాత్లు అంత రేట్ ఉంటాయో మనకు తెలీదు. బాగుంటాయి. మనకి ఈ టైలరింగ్కి మెటీరియల్ తెచ్చుకోవాలంటే అక్కడ కూడా బాగుంటుంది అనమాట. మెటీరియల్ అంటే ఆడ లేసులు, క్లాత్లు, హ్యాంగింగ్స్ అవి కూడా ఉంటాయిలేండి. కాకపోతే క్వాలిటీ బాగుండిద్ది, కాస్ట్ పెచ్చు. మనకి ఇప్పుడు మనం ఉన్నాం కదా స్టిచ్చింగ్ చేసేవాళ్ళం, మనకి సెట్ కాదు. ఎందుకంటే మన కస్టమర్స్కి అంత రేట్లు పెట్టి తీసుకొచ్చి మేము అప్పచెప్పలేము. హాఫ్ పట్టు క్లాత్ వరకు మాత్రం అంటే ఇక్కడ నేను వేరే వాళ్ళ దగ్గర తీసుకొచ్చుకుంటాను. అంటే మెటీరియల్స్ మొత్తం ఒకళ్ళ దగ్గరే దొరుకుతాయి అనమాట. అక్కడ తీసుకొచ్చుకుంటా. అక్కడ దొరకని పక్షులు అక్కడికి వెళ్తాను. అంతకుముందు ఇప్పుడు నేను తీసుకొచ్చుకునే వాళ్ళు ఈ మధ్య పెట్టారు. అంతకుముందు అయితే తన దగ్గరే తీసుకొచ్చుకునేదాన్ని. అయితే వెయిట్ చేయాలి, చాలా టైం వెయిట్ చేయాలి. అందుకు ఆ వెయిటింగ్ కాడే కొంచెం విసుకొచ్చిద్ది. అయితే ఇవ్వటం ఫాస్ట్గానే ఇస్తారు. ఫిక్స్డ్ రేట్లు, కష్టపడి తీసుకొచ్చుకోవాలి చీరాలు వెళ్ళి. ఇప్పుడు నేను తీసుకొచ్చింది కూడా మీటర్ 100 రూపాయలు అనమాట. ఇది వాళ్ళ దగ్గర అంత క్వాలిటీ ఉండిద్దని చెప్పను, అలాగని
క్వాలిటీ బాగోదని చెప్పను. మాకు ఈపురపాలలో అయితే క్వాలిటీ అస్సలు బాగోదు. కొంచెం చెప్పా కదా, క్లాత్ అనేది గట్టిగా ఉండిద్ది. ఫోల్డింగ్కి అయితే కుదరదు. ఏదన్నా ఫ్యాచ్లు కాట్లకి అయితే గోటుకు కూడా అంతగా వంగదనమాట. మనకి ఇంకా గోల్డ్ కలర్ క్లాత్ ఉండేది కదా, అది వంగిద్ది కానీ ఇది వంగదు. అలా ఉండిద్ది అనమాట. అందుకని చెప్పేసి క్వాలిటీని బట్టి ఆ మ్యాచింగ్ సెంటర్లో అయితే మాత్రం క్లాతులు బాగుంటాయి. మరీ అంత గట్టిగా ఉండవు, కొంచెం పలసగా ఉండి మనకి ఎలా ఫోల్డింగ్ కావాలంటే అలా ఫోల్డ్ అవుతాయి. ఏ మోడల్కైనా ఏ డిజైన్కైనా బాగుండిద్ది అనమాట. చూస్తున్నారు కదా, ఇదనమాట. ఇట్లా వచ్చిద్ది. ఆ పైన ఎక్స్ట్రా ఉన్నదంతా కటింగ్ చేసేస్తాను. హ్యాండ్ వచ్చేసి మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఇది నారాయణపేట శారీ, ఆ పచ్చ కలర్ శారీ అయితే ఆ శారీలో క్లాత్ లేదు. ఆ బ్లౌజ్ కుట్టేసి నేను ఇంకా హ్యాండ్ ఇక్కడికి హాస్పిటల్ దగ్గరికి వచ్చాను. బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేయలేదులే, ఇంకొక హ్యాండ్ ఆగి ఉంది. హాస్పిటల్ కాడికి రావాల్సి ఉంటేను ఈరోజు డ్యూటీ మందనమాట, నైట్ డ్యూటీ. అందుకని చెప్పేసి హాస్పిటల్ కాడికి వచ్చాను. హాస్పిటల్ కాడికి వచ్చాక నిద్ర అయితే అస్సలు పడితే ఒట్టు. నేను వాయిస్ చెప్తున్నాను అనమాట. ఎంత చక్కగా మాట్లాడానంటే నాకు ఫస్ట్ టైం నా వాయిస్, నా మాటలు నచ్చినాయి. వాయిస్ దీని దగ్గరికి వినపడలేదు కానీ ఆ ఫ్యాన్ గాలికి నా వాయిస్ అస్సలు ఎక్కడ, మామూలుగానే నిద్ర లేచి ఉన్నాను. నిద్ర లేచినప్పుడే వాయిస్ అంతగా రాదు. ఇప్పుడైతే చూడండి, ఇక్కడ హాస్పిటల్లో ఏసీ, 2 ఏసీలు 2 టీవీలు ఉన్నాయి అనమాట. నా బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాయి కదా, పెద్ద టీవీ ఏసీ. మళ్ళీ నా వెనకాల ఇంకో చిన్న టీవీ ఉంది. 2 పని చేయవు. ఆ ఏసీలు పని చేయవు, ఆ టీవీ పని చేయదు. ఫ్యాన్లు అయితే మాత్రం తిరుగుతూ ఉంటాయి, గాలి మాత్రం రాదు. అస్సలు ఎండాకాలం కదా, అవి తిరుగుతున్నాయి అంతే, మనకి గాలి లేదు. దోమలు అయితే మాత్రం పెచ్చబీగుడు బీగుతున్నాయి. మంచాల పైన ఉన్న వాళ్ళకి పీకట్లేదంట, కింద పనుకున్న వాళ్ళకి అయితే మాత్రం మామూలుగా పీకట్లేదు. నా వాయిస్ అంటే నా మాటలు అనేవి నేను కరెక్ట్గా ఎప్పుడైనా ఇట్లా సెల్ఫ్ వీడియో తీసుకునేటప్పుడు నేను ఏం మాట్లాడాలి ఏంటి అని కొంచెం అట్లా అనుకునేదాన్ని. ఇప్పుడైతే మాత్రం బాగానే ఉన్నాయి కానీ చాలా తక్కువ వాయిస్ వినబడుతుంది. నా ఫోన్లో ఫుల్ సౌండ్ పెట్టినా కూడా నా వాయిస్ ఎక్కడో వినిపిస్తుంది. అందుకని చెప్పేసి ఆ వాయిస్ మొత్తం తీసేసి ఆ ఫ్యాన్ గోలే వినపడుతుంది అనమాట. మొత్తం తీసేసి నా వాయిస్ పెట్టానమాట. ఒక ఎదురు వార్డులో, వార్డు మొత్తం ఒకటే, ఆ ఎదురు కనిపించే దగ్గర ఆపరేషన్ చేసిన వాళ్ళని తీసుకొచ్చి ఫస్ట్ అక్కడ 1 రోజు 2 రోజు వాళ్ళ నర్సులు ఎదురుగా పెడుతున్నారనమాట. తర్వాత ఇక్కడికి ఇప్పుడు మేము ఉన్న దగ్గరికి షిఫ్ట్ చేసేస్తున్నారు. వాళ్ళ పిల్లలైతే మాత్రం పాపం ఏమి ఏడుస్తున్నారు. నైట్ మొత్తం వాళ్ళు మేలుకొని ఉన్నారు. 2 ఉన్నారనమాట లేడీసు. వాళ్ళు కూడా పాపం కూర్చొని ఆ భుజాన్ని వేసుకొని తిప్పుతానే ఉన్నారు. ఇప్పుడు వచ్చేసి 5:30 అయిందనమాట టైము. నేను నిద్రలేసాక చెప్తున్నా ఉదయాన్నే. ముందు రోజు నైట్ వచ్చా కదా, ఇంకెక్కడే పనుకొని 5:30కి మెలుగు వచ్చింది. 2:30 దాకా మేలుకొనే ఉన్నా. ఆ పాప మా బుజ్జి అబ్బాయో అమ్మాయో మనకు తెలియదు కానీ భలే ఏడుస్తున్నారు అనమాట. ముందు రోజు నైట్ అయితే మేము ఇప్పుడు ఉన్న కాడైతే 13 మంచాలు ఉన్నాయి. ఆ మొత్తం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఏడుస్తున్నారు. అక్కడ టీ అమ్మే వాళ్ళు, కాఫీ అమ్మే వాళ్ళు కొంతసేపుకోసారి మాత్రం వస్తున్నారనమాట. టిఫిన్ అయితే బయట తెచ్చుకుని భోజనం కూడా పెడుతున్నారు. ఉదయం అయితే టిఫిను, మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు. టిఫిన్కి ఏమో కట్ పొంగల్ పెట్టారు ఒకరోజు పులిహార పెట్టారు. ఇంకో రోజు అయితే నాకు తెలియదు, నేను లేను కదా. మళ్ళీ భోజనం వచ్చేసి పప్పు అన్నము. ఉదయం అయితే తైజ్జావ కంపల్సరీ, పప్పు అన్నము అంతే, మజ్జిగ, 1 గ్లాస్ మజ్జిగ. అందరికి కాదు, పేషెంట్ వరకు వచ్చి పిలుస్తున్నారనమాట. ఇంకా తర్వాత ఈరోజు డిశ్చార్జ్ రాపించుకుందామని నేను ఇంకా 5:30కి లేసి వచ్చేద్దాం అనుకున్నా. చూశారు కదా బ్లౌజు, అది వచ్చి కుట్టుకుందాం అనుకున్నా కానీ నాకు కుదరలేదు. నేను ఒక్కదాన్నే ఉన్నా. ఇంకా మా తమ్ముడు వచ్చేసరికి 8 అయ్యింది. అక్కడి నుంచి ఇంక వాళ్ళు డాక్టర్స్ వస్తారేమో, డిశ్చార్జ్ రాపించుకోవాలని చెప్పేసి ఇంకా అక్కడే ఉన్నాను. డిశ్చార్జ్ రాపించుకున్నాక బయటకైతే వచ్చాము. కొన్ని కొనడానికైతే అక్కడ అవసరమైనవి వచ్చి ఇంకా ఫలూదా అయితే ఒకసారి టేస్ట్ చూద్దామని ఇక్కడికి వచ్చాం. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి.